అందరికీ నమస్కారం. ఈ వ్యాసం అరుంధతి రాయ్ కలంపై కక్ష అంటూ ఆంధ్రజ్యోతిలో ప్రచురించబడింది. ఇది రీసెంట్గా ఒక విషయం జరిగింది. అది అరుంధతి రాయ్ గారిని ఎప్పుడో 14 ఏళ్ల నాటి కేసును తిరగతోడి దానిపై ఊపా చట్టం కింద తనను విచారించడానికి ఓకే అంటూ ఢిల్లీ గవర్నర్ గారు సంతకం చేశారు. దానిని వివరిస్తూ ఏబిఎన్లో ప్రచురితమైనదే ఈ వ్యాసం. ఇక వ్యాసంలోకి వెళ్తే, ప్రముఖ రచయిత్రి అరుంధతి రాయ్ మీద 14 ఏళ్ల నాటి ఓ కేసును తిరగతోడి ఆమె మీద ఏకంగా ఊపా ప్రయోగానికి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా అనుమతించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. కశ్మీర్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ న్యాయశాస్త్ర మాజీ ప్రొఫెసర్ షేక్ షౌకత్ హుస్సేన్ను కూడా ఈ క్రూరమైన చట్టం కింద విచారించడానికి గవర్నర్ అనుమతించారు. గత ఏడాది అక్టోబర్లో వీరిద్దరిని ఐపీసీ సెక్షన్లతో పాటు ఊపా చట్టంలో 13వ సెక్షన్ల కింద విచారించేందుకు ఢిల్లీ పోలీసులు అనుమతి కోరితే 2 ఐపీసీ సెక్షన్లు మాత్రమే సరేనన్న గవర్నర్ ఇప్పుడు మాత్రం ఊపాకు అనుమతించారు. ఎటువంటి విచారణలు లేకుండా సాధ్యమైనంత వేగంగా అరుంధతిని నిర్బంధంలోకి నెట్టేయాలని పాలకులకు ఉత్సాహంగా ఉన్నట్టుంది. కానీ అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులున్న ఒక రచయిత్రితో ఈ రీతిన వ్యవహరిస్తూ వారు దేశానికి ఎనలేని అపకీర్తి తెస్తున్నారు. రాజకీయ ఖైదీల పక్షాన పనిచేసే కమిటీ ఒకటి ఢిల్లీలో 2010లో ఏర్పాటు చేసిన ఈ సదస్సులో వక్తల ఉపన్యాసాలలో వేర్పాటువాదాన్ని ప్రోత్సహించేట్టుగా ఉన్నందున దేశద్రోహం కేసు పెట్టాలంటూ రూట్స్ ఇన్ కాశ్మీర్ సంస్థ నాయకుడు సుశీల్ పండిట్ అప్పట్లో ఫిర్యాదు చేశారు. దేశద్రోహం కేసు స్థాయిలో ప్రసంగాలు లేవని పోలీసులు మొదట ఊరుకున్న మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఆదేశాలతో ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సి వచ్చింది. కాశ్మీర్ భారత్లో అంతర్భాగం కాదు అంటూ ఆజాదీ ది ఓన్లీ వే సదస్సులో అరుంధతి రాయ్ వ్యాఖ్యానించిన ఆ వీడియో ఇప్పటికీ అందుబాటులో ఉన్నది. ఆ వ్యాఖ్యతో పాటుగా దానికి సమర్థనగా ఆమె భారతదేశం ఐక్యరాజ్య సమితిలో చేసిన ప్రస్తావనలు, తీర్మానాలను సైతం ఉటంకించారు. అవన్నీ వెనక్కుపోయి వివాదాస్పదంగా కనిపించే ఈ వ్యాఖ్యలు మాత్రమే అవసరార్థం అనంతర కాలంలో ప్రచారంలోకి వచ్చాయి. కాశ్మీర్ విషయంలో అప్పటికే కొన్ని సానుకూల చర్యలు ఆరంభించిన తరుణంలో ఆనాటి ప్రభుత్వం ఈ కేసును ముందుకు తీసుకుపోలేదు. ఇప్పుడు ఆ కాశ్మీర్ లేదు, రెండుగా విడిపోయి కేంద్రపాలిత ప్రాంతంగా మిగిలింది. ప్రత్యేక ప్రతిపత్తిని కోల్పోయిన తరువాత అది ఎంతో బాగుపడిందని చెబుతున్న బీజేపీ పెద్దలు ఇప్పటి పరిస్థితులతో సంబంధం లేని దశాబ్దన్నర నాటి ఓ కేసును ఎందుకు తవ్వి తీస్తున్నారో తెలియదు. చిన్నా చితకా సెక్షన్లతో కాక ఏకంగా ఊపాతో ఉరిబిగించాలన్న ఆలోచన అంతలోనే వారికి కలిగింది. 3 ఏళ్లు ఖైదీ చేయగల సెక్షన్ల కంటే వెంటనే అరెస్టు చేసి జైల్లోకి నెట్టివేసి 7 ఏళ్లకు పైగా శిక్ష పడే ఊపాను వారు ఎంచుకున్నారు. సమూలంగా ప్రక్షాళించామంటున్న కాశ్మీర్లో ఉగ్రవాదం తిరిగి బుసకొడుతున్న పరిస్థితులను చూస్తున్నాం. మూడోసారి అధికారంలోకి రాగలిగిన భారతీయులు బీజేపీ రెక్కలను కత్తిరించారని, సంకీర్ణ పాలనలో మోదీ ఖచ్చితంగా తగ్గవలసి వస్తుందని దేశ విదేశీ మీడియా విశ్లేషిస్తున్న నేపథ్యంలో అరుంధతిని చూపి వారు ఏదో సందేశాన్ని ఇవ్వదలుచుకున్నట్లు ఉంది. ఊపా ప్రయోగాన్ని సుప్రీంకోర్టు అంగీకరించదని, దాని గతకాలపు ఆదేశాలు, సూత్రాలను అనుగుణంగా ఈ నిర్ణయం లేదని న్యాయ నిపుణులు అంటున్నారు. సుదీర్ఘకాలం తర్వాత సర్వోన్నత న్యాయస్థానంలో ఏమీ తేలనప్పటికీ అంతలోగా గిట్టని వారిని కాల్చుకు తినేందుకు ఊపా ఉపకరిస్తుంది. ఆయా వ్యక్తులు లేదా సంస్థల చర్యలు, చేష్టల కారణంగా భవిష్యత్తులో హింస రేగకుండా, నేరాలు జరగకుండా నిరోధించడం ఊపా ఆశయం. సభ జరిగి 14 ఏళ్ల తర్వాత కేసు తవ్వి తీయటం అర్థం లేనిది. వక్తల ప్రసంగాలతో కాశ్మీరీ ప్రజలు మరింత రెచ్చిపోయి వేర్పాటువాదం ఇంకొంత బలపడిన దాఖలాలు ఏమైనా ఉంటే అవి అప్పట్లోనే కనిపించేవి. అప్పుడు ఆ ఉపన్యాసాలకు, అనంతరం పరిణామాలకు మధ్య ఒక లెంక ఏర్పడి కేసు సముచితమేనని కొందరికైనా నమ్మకం కలిగేది. అరుంధతి తన ప్రసంగంలో కాశ్మీర్ అంతర్జాతీయ స్థితి, హోదా, ప్రజల రాజ్యాంగ హక్కులు విశ్లేషణకు ప్రయత్నించి ఉంటారే తప్ప అధికార పార్టీ నాయకుల్లాగా విద్వేషాలను, భావోద్వేగాలను రెచ్చగొట్టే పని చేయరు. అరుంధతి రాయ్ ఒక బలమైన అసమ్మతి గొంతు, ప్రజాపక్షపాతి. పీడిత వర్గాల పక్షాన ధైర్యంగా మాట్లాడే ఆమె బీజేపీ, దాని అనుబంధ సంస్థలను ఏకిపారేయడంలో ముందుంటారు. ఇటలీ G7 పర్యటనలో భారత ప్రజాస్వామ్యం గురించి నరేంద్ర మోదీ ఎంతో గర్వంగా 4 మాటలు చెబుతున్న తరుణంలోనే అరుంధతి మీద ఊపా ప్రయోగం జరగడం విశేషం. అసమ్మతి గొంతులను ఏమాత్రం వదిలిపెట్టబోమన్న బలమైన హెచ్చరిక ఇది. ఇట్లు ధన్యవాదాలు. చూశారు కదండి ఈ వ్యాసం. ఇది అరుంధతి రాయ్ గారు అనేవారు ఎప్పటి నుంచో ఇలాంటి
వాటిల్లో ఇరుక్కుంటూనే ఉంటారు. ఒకళ్ళు తనను బాగా సపోర్ట్ చేస్తారు లెఫ్ట్ వింగ్ వాళ్ళు, బట్ రైట్ వింగ్ వాళ్ళు తనను ఎప్పటి నుంచో వ్యతిరేకంగానే చూస్తారు. తను చేసే వ్యాఖ్యలు కావచ్చు, తను మాట్లాడే పద్ధతి కావచ్చు, తను కావాలనే ప్రజలను రెచ్చగొడతారని, కావాలని జమ్మూ కాశ్మీర్లో అలా చేశారని, కావాలని అల్లర్లకు సృష్టించేదానికి వీరు ప్రధాన కార్యమని, తనొక్కళ్ళే కాదు తనతో చుట్టూతో ఉండే వాళ్ళందరూ ప్రధాన కారణమని చాలామంది భావిస్తూ ఉంటారు. సో ఏదేమైనప్పటికీ 14 ఏళ్ల క్రితం ఇది జరిగింది, ఇప్పుడు చేయటం తప్పు అంటూ వ్యాసం రాయటం జరిగింది. 14 ఏళ్ల కింద అయినా తప్పే అనేది మనం గుర్తించాల్సిన విషయం. 14 ఏళ్ల క్రితం అయినా దేశం కోసం వాళ్ళు అలా చేయటం ఎందుకు? 14 ఏళ్ల క్రితం ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, అది తనకు పూర్తిగా సహకరిస్తుంది అరుంధతి రాయ్ గారికి, లెఫ్ట్ వింగ్ కాబట్టి. సో అలాంటప్పుడు వాళ్ళు అంత సపోర్ట్ ఉన్నా కూడా కేసు పెట్టారంటే ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే. కేసు ఎప్పుడు పెట్టినా అప్పుడు ఏం జరగలేదు కాబట్టి వదిలేయాలనేది అన్న విశ్లేషణ కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. ధన్యవాదాలు.